అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్లో దైవం ఒక మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయం 183వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీకు పూర్వం విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగానైతే మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో అని చెప్పాడు. ఇంకేమంటున్నాడు, ఈ ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఈ ఉపవాసాలు కొన్ని దినాలు మాత్రమే, కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే ప్రయాణంలో ఉంటే వేరే రోజులలో ఆ రోజుల్ని పూర్తి చేసుకోవాలి. వేరే నెలలో ఉపవాసం ఉండే శక్తి గలవారు ఒకవేళ దాన్ని పాటించకపోతే పరిహారంగా ఒక పేదవానికి భోజనం పెట్టాలి అని చెప్పాడు. ఇంకేం చెప్తున్నాడు, ఒక ఉపవాస భోజనానికి పేదవాడికి భోజనం పెట్టాలి. ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. అయితే మీరు విషయాన్ని గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీకెంతో మేలైనది అన్నాడు. ఇక్కడ ఏమాట ఇది ఎందుకు చెప్తున్నా అంటే, పూర్వపు ప్రవక్తలను అనుసరించే వారికి కూడా ఈ ఉపవాసాలు నేను ఇచ్చాను అని చెప్పి దైవం చెప్తున్నాడు. మరి ఇప్పుడు క్రైస్తవ సోదరులకు కూడా ఉపవాసాలు ప్రారంభమైనవి అంటే బైబిల్లో వాక్యం ఉండాలా వద్దా? ఎవరమ్మా వాక్య సాయం చేస్తారు? మత్తయి సువార్త, ఇప్పుడు నేను ఖురాన్ చదివింది 2వ అధ్యాయం 183వ వచనం. ఇప్పుడు మనం బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదవండి అమ్మా. వాక్య సాయం చేయండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె చదవండి. ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు ఏం చదువుతున్నారు? 16 సెల్లతి అని నేను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16, 17, 18 వచ్చిన ఒక వాక్యంలో నుంచి పొరపాటుకి ఇంకొక వాక్యం. పర్లేదు, నో ప్రాబ్లం. మనుషులు ఒక్క నిమిషం మత్తయి 6. మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అది 16 కంప్లీట్ అయింది. ఇప్పుడు 17 చూద్దాం. 17 చదవండి. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను. చాలు, దేవుని స్తోత్రం. ఏముందమ్మా, ఇక్కడ ఏదైతే ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది అని చెప్పి చివరి దైవ గ్రంథంలో చెప్పబడిందో, అక్కడ మీకు యెహోవాకి కనపడినట్లు ఉపవాసం చేయండి కానీ ప్రజలకి కనపడేటట్లు ఉపవాసం చేయమాకండి అనే వాక్యం సేమ్ సరిపోయిందా? 2 వచ్చినాయా? 18 కూడా చదవండి ఒకసారి. అప్పుడు చదవండి, 18 కూడా చదవండి అమ్మా. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం అనేది ఒక డాలు వంటిది అని చెప్పడం జరిగింది. డాలు అంటే సైనికుడి దగ్గర ఉంటాయి, కత్తి డాలు. యుద్ధానికి వెళ్తాడు కదా, సైనికుడి దగ్గర ఉంటాయి. శత్రువు నుంచి రక్షణ ఆ కత్తి కానీ ఏదన్నా బర్సి కానీ వచ్చి తగలకుండా డాలు అడ్డం పెట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఉపవాసం డాలు వంటిది అంటే మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఉపవాస ప్రార్థన ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అని చెప్పి దైవం తెలియజేసి ఉన్నాడు గ్రంథాల్లో. ప్రత్యేకమైన ప్రార్థన. అది కాకుండా ఇంకా ఏదైనా సరే
అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చారు, ఆయన ఏం చేస్తాడు? ఆ 10 రూపాయలు తీసుకుంటాడు, మీకు తెలిసింది, ఆయనకి తెలిసింది. పక్కింటికి పోయి పలానోళ్ళు 10 రూపాయలు ఇచ్చారు, పలానోళ్ళు 20 రూపాయలు ఇచ్చారు, పలానోళ్ళు 100 రూపాయలు ఇచ్చారు చెప్తారా చెప్పడా? చెప్తున్నాడు. మూడో వ్యక్తికి కూడా తెలిసింది, ఇద్దరికి తెలిసింది, మూడో వ్యక్తికి తెలిసింది, దేవుడు కూడా తెలిసింది. ఇంకా మీరు ప్రార్థనకు వస్తున్నారు, ఎంతమంది చూశారు మిమ్మల్ని? మీ ఇంట్లో వాళ్ళు చూశారు, అవునా కదా? మేము ఏ ప్రార్థన చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా అది ఇతరులకు కూడా తెలుస్తుంది. కానీ ఉపవాస ప్రార్థన అనేది మీకు, దైవానికి తప్ప ఇంకెవరికి తెలియదు. అర్థమవుతుందా? దీనిలో మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అన్నాడు. ఏదైతే తెల్లవారుజామున మనం దేవుడి పేరుతోనే ఆహారం తీసుకుంటామో ఇక బంద్ అంతే. ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ సమయం అయ్యేదాకా కూడా ఆహారం తీసుకోము, ఆకలి అవుతున్నా తీసుకోము, దాహం వేస్తున్నా నీళ్లు తాగము. ఇలాగా ఉపవాసం అనేది దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉన్నా, అర్థమవుతుందా? వంటగదిలో మంచిగా పొద్దున వండిని ఫ్రిడ్జ్లో లేదా మంచిగా అంతే మిగులున్నా, పండ్లు పలహారాలు అన్నీ ఉన్నా, ఏమున్నా ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ కానీ లేకుంటే ఇంకేదో సంథింగ్ స్వీట్ కానీ ఇంకేదన్నా ఏ ఆహార పదార్థాలు ఉన్నా, ఎంత రుచికరమైనవి ఉన్నా కానీ వాటిని త్యాగం చేస్తున్నాము అనేది ఎవరు చూస్తున్నారు? దాన్నే భయం అంటారు. ఆ భయంతో పాటు సహనము, స్థైర్యం ఉంటాయి. మీరు ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ కావాలంటే, విజయం పొందాలి అంటే సహనము, స్థైర్యము, స్థిరత్వము ఈ మూడు ఉండాలి. ఈ మూడు లేకపోతే దేనిలో కూడా మీరు సక్సెస్ కాలేరు, విజయం సాధించలేరు. అంటే ఉపవాస ప్రార్థన వల్ల మనిషిలో భయము, భక్తి, మళ్ళీ సహన స్థైర్యాలు కూడా అనుగ్రహించబడతాయి, ప్రాప్తించబడతాయి. ఇవి ఎంత అవసరమో అంటే ఇందాక నేను చెప్పాను మీకు, కాలము సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే మనం ఆశించి ఇక్కడికి వచ్చామో దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందామా? వాక్యం ఇందాక చెప్పారు, వాక్యం వినటానికి. వాక్యం వినటం వల్ల ఏమొస్తుంది చెప్పండి ఒకసారి? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే జ్ఞానం ద్వారా విశ్వాసం వస్తుంది. జ్ఞానం లేని విశ్వాసం వ్యర్థం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం మోషే గారి జీవిత చరిత్ర గురించి ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే మనలో విశ్వాసం పెరగటానికి, స్థిరత్వం పెరగటానికి, సమయపాలన ఏదైనా కావాలి అని కోరుకుంటే ఇక్కడ మనం అందరం ప్రార్థనకు వచ్చాము. ప్రార్థన ద్వారా జ్ఞానం పెరగాలి, జ్ఞానం ద్వారా విశ్వాసం పెరగాలని కోరుకుంటున్నాం. జ్ఞానమైనా విశ్వాసమైనా ఈ రెండింటి ద్వారా ఏం పొందాలనుకుంటున్నారు మీరు? చెప్పాలి. నాది ప్రసంగం కాదు, మాట్లాడుకోవటంలాగే ఉంటుంది. పరలోకం, ఇహలోకం వద్దా మరి మీకు? ఇహలోకంలో సంపద వద్దా? పరలోకం అన్నారు చెల్లి. ఇహలోకంలో సంపద వద్దా? డబ్బులు వద్దా? డబ్బులు కావాలి. డబ్బులు ఎంతమందికి కావాలి ఒకసారి చేయొత్తండి. నాకు డబ్బులు కావాలి. నాకైతే కావాలి, నేను ముందే చేయెత్తుతున్నాను. మీకు కావాలా వద్దా? వద్దా? డబ్బులు వద్దా? రెండు అడగమన్నాడు దేవుడు. సరే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పరలోకం అడగమన్నాడు, ఇహలోకం అడగమన్నాడు. ఇప్పుడు మాకు డబ్బులు వద్దు అనేవాళ్ళు చేయెత్తండి ఒకసారి. నేనైతే ఎత్తున్నాను. ఎత్తండి ఒకసారి. మాకు డబ్బులు వద్దు. ఆయా బాబోయ్, మేము ఆ పేరు రాసుకోండి. కొట్టుకాడికి పోయినా యాడికి పోయినా మీ డబ్బులు తీసుకోకూడదు. ఎందుకంటే డబ్బులు వద్దన్నారు కదా, బతకడానికి డబ్బులు అవసరం. ఇప్పుడు అక్కడ బండ్లు ఉన్నాయి, ఆ బండి నడవడానికి పెట్రోల్ ఎలా అవసరమో, కాకపోతే అధిక ఆశతో వద్దు, దాన్ని నేను ఒప్పుకుంటాను. నాకు అత్యాశ వద్దు, దురాశ వద్దు. దేవుడు ఎంత ఇస్తే అంత, కానీ డబ్బు అయితే కావాలి. ఇప్పుడు చేయొద్దండి. డబ్బులు ఎంతమంది కావాలి? కావాలి కదా, అందరికి కావాలి. అందరికి కావాలి. బతకడానికి ఆహారం కావాలి. ఆహారం కావాలంటే డబ్బుతోనే కొనుక్కోవాలి, అవునా కదా? కాబట్టి అత్యాశ వద్దు, దురాశ వద్దు. దురాశ దుఃఖం చేయటం. ఇక్కడ సంపదతో పాటు ఆరోగ్యం. ఆరోగ్యం అందరికి కావాలవుద్దా? ఆరోగ్యము ఐశ్వర్యం అంటారు. ఆరోగ్యము ఐశ్వర్యము అనుగ్రహించమని ఈ ఏదైతే జ్ఞానం ద్వారా, ఏదైతే విశ్వాసం ద్వారా అనుగ్రహించమని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలో కోరుకోవాలి. అర్థమవుతుందా? ప్రార్థనలో కోరుకోవాలి. ప్రార్థన ఎలా ఉండాలి మరి? ప్రార్థన ఎలా ఉండాలంటే వాళ్ళది వేరు, నాది వేరు. వాళ్ళు వేరు, మేము వేరు. వాళ్ళ దేవుడు వేరు, మా దేవుడు వేరు. ఇలా ఉంటే అది దేవుడు స్వీకరిస్తాడా? మళ్ళీ అందరం దేవుని బిడ్డలమే. కానీ అలా ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళది వేరు, మాది వేరు. వాళ్ళ దేవుడు వేరు, మా దేవుడు వేరు. ఇది జ్ఞానవంతులు అయితే బంద్ చేస్తారు, అజ్ఞానులు అయితే ఇలానే మాట్లాడతారు.
మాది వేరు మీది వేరు అని మాట్లాడే వాళ్ళందరూ అజ్ఞానులే. నేను పొద్దునే భగవద్గీతలో చదివాను. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 21వ శ్లోకంలో ఎవరైతే సర్వేశ్వరుని అంటే ఆ యెహోవా తండ్రిని, ఆ సర్వశక్తి గల దేవుణ్ణి, అంటే అరబీలో చెప్తే అల్లాని వేడుకోకుండా ఇతరుల్ని వేడుకుంటారో వారు కూడా నన్ను ఆరాధించినట్టే. అక్కడితో ఆగిపోతే మళ్ళీ పప్పులు కాల్చినట్టే మనం. నేను డైరెక్ట్ చెప్తున్నాను. కానీ అన్నాడు అక్కడ, కానీ అవిధిపూర్వకంగా వారు ఆరాధిస్తున్నారు, అది అజ్ఞానం అని చెప్పి డైరెక్ట్ చెప్పాడండి. మీకు కావాలంటే రాసుకోండి. విధిపూర్వకంగా కాదు, విధి కాదు, విధి అంటే సరి అయిన మార్గం కాదు, అవిధిపూర్వకం అని అన్నాడు. అవిధిపూర్వకంగా. ఎంత మంచి మాట అండి. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. ఆయన భూమి ఆకాశాలను 6 రోజుల్లో సృష్టించాడు. మిమ్మల్ని కానీ నన్ను కానీ ఈ కాలచక్రాన్ని నడిపిస్తున్నవాడు ఆయనే, మనుషుల జీవిత చక్రాల్ని నడిపిస్తున్నవాడు ఆయనే, అన్నీ కూడా సమస్తము సృష్టించినవాడు ఆయనే. కళ్ళు తెరిపించే విషయాలు అన్నాడు.